ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం నెలకొంది. అక్కడి రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్న రైలు కింద పడి 2 పిల్లలతో సహా భార్య భర్త సూసైడ్ చేసుకున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు రైల్వే పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, స్వప్న, ఏదైతే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఇవాళ మధ్యాహ్నం విషాదకర ఘటన చోటు చేసుకుంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై 2 పిల్లలను రైలు కిందకు తోసివేసి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదకరంగా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే మధ్యాహ్నం అంటే కొద్దిసేపటి క్రితం, దాదాపు ఒక అరగంట క్రితమే ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. గూడ్స్ రైలు ప్లాట్ఫామ్ పైకి వచ్చిన సమయంలోనే అక్కడే కూర్చొని ఉన్న దంపతులిద్దరూ తమ పిల్లలిద్దరిని అంటే ట్రైన్ ముందుకి నెట్టడంతో పాటు వాళ్ళు కూడా ఒకేసారి దూకి ఆత్మహత్యకు పాల్పడటం కలిచివేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన చోటు చేసుకునే సమయంలో రైల్వే స్టేషన్ లో దాదాపు వాళ్ళు అరగంటకు పైగా వేచి ఉన్నట్లుగా మాత్రం అక్కడ చూసిన ఇతర ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఘటన జరిగిన అనంతరం ఒక్కసారిగా రైలు కింద పట్టడంతో స్పాట్ లోనే 2 పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వారికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది ప్రస్తుతం రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళ దగ్గర సంబంధించిన వ్యక్తుల దగ్గర ఆధార్ కార్డులు తదితర వివరాలు ఏమన్నా ఉన్నాయనేది సేకరిస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు సమీప ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా ప్రస్తుతం రైల్వే పోలీసులు పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చారు, అంటే బస్సు వైపు నుంచి ఇక్కడికి వచ్చారా లేకపోతే ఏదైనా వాహనం ద్వారా వచ్చారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సంబంధిత చనిపోయిన 2 పిల్లల ఫోటోలతో పాటు తల్లిదండ్రులకు సంబంధించిన ఫోటోలను కూడా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు కూడా రైల్వే పోలీసులు పంపించిన పరిస్థితి ఉంది. పూర్తిగా వివరాలు సేకరించిన అనంతరం అసలు ఘటనకు గల కారణాలేంది, వాళ్ళు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు, 2 దంపతులతో పాటు పిల్లలను కూడా రైలు కిందకు నెట్టి ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి ఏంటనేది మాత్రం కొద్దిసేపట్లో చెప్తామని రైల్వే పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. స్వప్న. రైట్, ఓకే, థ్యాంక్ యూ సురేష్.